ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరు కూడా రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. కనుక దేవుని యొక్క మాటని సేవకులు అనబడినటువంటి వారందరూ కూడా ఆ లేఖనాలు ఎత్తి చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను బట్టి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు అనేక మంది జీవితంలో జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేవలం వాక్యంలో ఉండేటువంటి శక్తిని బట్టి, బలమును బట్టి, దాని యొక్క ప్రభావాన్ని బట్టి అనేక మంది శక్తివంతంగా కట్టబడుతూ ఉన్నారు. బలహీనమైనటువంటి ప్రతి పరిస్థితులు కూడా మృతతుల్యమైన సైతం సజీవంగా లేపగలిగినటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఆ వాక్యం పట్ల నువ్వు ఎటువంటి గ్రహింపు కలిగి ఉన్నావు? యోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండునో, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనం చేసేదవు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే తర్వాత ఆయన ఎన్నిక చేసుకొని అతను నిలవబెట్టడానికి యెహోషువతో దేవుడైతే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అతను ఏం చేయాలో అతను బోధిస్తూ ఉన్నాడు 7వ వచనంలో. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం మంత్ర చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గంలో వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. మనల్ని ఎంతగానో ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ దినాన యోషువాకి ఇచ్చినటువంటి మాటలు ఈ ఉదయకాలైన మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. కలవరాన్ని, భయాన్ని, ఆందోళనని, చింతల్ని, ఇటువంటి వాటన్నిటిని జయించాలంటే నీకు అప్పగించబడిన ఒకే ఒక మార్గం, నువ్వెవరివైనా సరే దేవుడి యొక్క లేఖనాలని అనుదినము కూడా ప్రత్యేకంగా ధ్యానించడానికి నిన్ను సిద్ధపరచుకోగలగాలి. ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఆ లేఖనాలను సమీపించడానికి ముందు నువ్వు నీరసంగా ఉండకూడదు గానీ, ధైర్యం తెచ్చుకొని దేవుడు ఖచ్చితంగా సమాధానం అనుగ్రహిస్తాడనే నమ్మకంతో లేఖనాల్ని హృదయపూర్వకంగా హత్తుకొని ఉండాలి. 9వ వచనం నుంచి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. లేఖనాలు చదవడానికి నిబ్బరం ఎందుకు కలిగి ఉండాలి? ధైర్యం ఎందుకు ఉండాలి? దిగులు ఎందుకు పడకూడదు? ఎందుకు జడియకూడదు? ఇవన్నీ ఒక మనుషుడి మీద అదృశ్యకరంగా దాడి చేస్తూనే ఉంటాయి. లేఖనాల దగ్గరికి వెళ్లకుండా అదృశ్యకరంగా అనేకమైనవి ఆటంకపరుస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు జయించగలగాలి. సంతోషంగా లేఖనాలను నువ్వు పట్టుకోవాలి. దాన్ని ధ్యానించి నీ మార్గాన్ని నువ్వు సరళం చేసుకోగలగాలి. ఈ ఉదయకాలాన్ని ఇటువంటి విశ్వాస సహితమైనటువంటి విశ్వాసంతో నింపబడినటువంటి గొప్ప జీవం కలిగినటువంటి మాటలు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు హత్తుకో, దాని లేఖనాలను చూడు, దాన్ని ధ్యానించు. అప్పుడు నీ జీవితంలోని అనేక రకాలైన మార్పులు కలగడాన్ని నువ్వు చూసి ఎంతగానో నువ్వు ఆనందిస్తావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో సమీపించే వారందరూ పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకొని జీవించడానికి కావాల్సిన కృప దయచేయండి తండ్రి. వారు దాన్ని ధ్యానించడానికి గాను కావాల్సినటువంటి బలం అనుగ్రహించండి. దుష్టుడు సమయాన్ని దొంగలించుకున్నట్లుగా నీ కృప దయచేసి నీ మహిమని ప్రేరేపించమని అదృశ్యకరంగా నాయన ఇదిగో తండ్రి దాడి చేసే ప్రతి పరిస్థితుల్లోంచి విడిపించి నాయన ఇదిగో నీ జీవంలో నాయన పాలు పంపులు పొందినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.